ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు బక్సింగారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 7వ తేదీ ఈ దిన అంశము: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమా 12వ అధ్యాయము 2వ వచనము. ఎవరైతే వివాహము చేసుకొనబోచున్నారో వారు వారి వివాహ విషయమై దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారై ఉండవలేను. బాహ్యమునకు కనబడు దానిని బట్టి కానీ, శరీర ఆకర్షణను బట్టి కానీ, భూ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి కానీ నడిపించబడకూడదు. చాలామందికి వివాహ జీవితం గురించి చాలా తప్పు అభిప్రాయము గలదు. చాలామంది సంతోషము కొరకై అందము, ఐశ్వర్యము, విద్యపై ఆధారపడుదురు. అందువలనే వారు అంతమున నిరుత్సాహపడుదురు. వివాహము చేసుకొనదలిచిన వారు తగినంత సమయము ప్రార్థనలో కనిపెట్టవలేను. ఆయన తన చిత్తమును మనకు స్పష్టముగా తెలుపునట్లు ఆయనకు మనము సమయం ఇవ్వవలేను. అంతేగాక ఆయన పరిపూర్ణ చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయతను మనము కలిగి ఉండవలేను. దేవుని వాక్యము: ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీ 5వ అధ్యాయము 17వ వచనములో అని చెప్పుచున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనము. దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం మనం చేసినలా దేవుని దయను సహాయమును పొందగలము. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం అని ప్రభువు చెప్పెను. ఎవరైతే తిరిగి జన్మించితిరో వారిలో నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవము నది వలె ప్రవహించును. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవముండదు. అట్టి వారు దేవుని చిత్తమును ఏమాత్రము కనుగొనలేరు. అందుచేతనే వివాహము చేయక మునుపు జతపరచబడనై ఉన్నవారిని మీరు రక్షింపబడితిరా? మీ పాపములు క్షమించబడినవా? మీరు నిత్య జీవము వరమును పొందితిరా అని ప్రశ్నించుదుము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వ్యక్తిగతముగా ప్రార్థించి వారు జతపరచబడ విషయంలో దేవుని చిత్తమును స్పష్టముగా తెలుసుకొనవలెను. రేపు ఏమి జరుగునో ఎవరికి తెలియను. మన ఆరోగ్యం బాగుండకపోవచ్చును. మన పరిస్థితులు మారిపోవచ్చును. మనం ఎంత కాలము జీవించుదమో మనకు తెలియదు. అందుచేతనే మన జీవితముల విషయమై దేవుని పరిపూర్ణ చిత్తమును మనము తెలుసుకొనవలేను. కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనములో దావీదు ఇలాగా సెలవిచ్చుచున్నాడు: నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎవరైతే జతపరచబడిరో వారు యథార్థముగా నమ్మకముగా దేవుని చిత్త ప్రకారము ఈ వ్యక్తి నా ప్రభు చేత నా కొరకు ఏర్పరచబడెను అని చెప్పగలిగి ఉండవలేను. వారు బంగారము, వెండి, ఉద్యోగము, వస్త్రముల గురించి ఆలోచించక ముందు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.